ఈరోజు శనివారమే కాబట్టి మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడనమాట. అలాగే బాబుకి కూడా స్కూల్ లేదు. అందుకే ఏమైనా చేయాల్సిన పనులుంటే శనివారం, ఆదివారం కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ డ్రై ఫ్రూట్స్ తెచ్చి 1 వీక్ అయిపోతుంది. కానీ అట్లాగే పెట్టేశాను. ఇప్పుడైతే ఈరోజు దేనికి దాన్ని సెపరేట్ బాక్స్‌లో వేసేసుకున్నాననమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అని రెగ్యులర్‌గా తెచ్చుకుంటాం గానీ, ఈ బ్లాక్‌బెర్రీ అలాగే చెర్రీస్ ఉన్నాయి కదా! మా ఆయన ఎందుకు తీసుకొచ్చాడో తెలీదు. కనిపించి ఆయన తెచ్చేసాడంట. ఈ చెర్రీస్ నాకు తెలిసి కేక్ డెకరేషన్‌కి యూజ్ చేస్తారని మాత్రమే తెలుసు. దానివల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేయండి. తర్వాత స్పైసెస్ అన్నీ ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాను. అలాగే మసాలా ప్యాకెట్స్ ఇప్పేసి ఉంటాయి కదా! వాటికి క్లిప్పేసేసి దాన్ని కూడా ఆ డబ్బాలోనే పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. తర్వాత టమోటాలు దండిగా ఉన్నాయి. అయినా కూడా మా ఆయన తీసుకొనొచ్చేసాడు. ఇంకా అవి ఇవి వేస్ట్ అయిపోతాయని చెప్పనేసని కొన్ని టమోటాలయితే కట్ చేసి ప్యూరీలాగా చేసి పెట్టుకుంటాననమాట. ఇందులో కూడా కొన్ని టమోటాలు పాడైపోతే ఏం చేయలేక పడేస్తున్నాననమాట. తర్వాత టమోటా ప్యూరీ కోసం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసుకొని ఇది బాగా మగ్గిచ్చేసుకోవాలనమాట. హాఫ్ క్వాంటిటీకి వచ్చేదాకా మగ్గిచ్చేసుకోవాలి. ఈలోపు ఆకుకూర పప్పు చేసేసాను. అలాగే పనగుంటాకని మాకు నియర్ బైనే దొరికితే తీసుకొచ్చి తాలింపు అయితే చేసేస్తున్నాననమాట. తర్వాత పొయ్యిలు ఖాళీ లేవు కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద ఆకుకూర పప్పు పెట్టేశాను. తర్వాత పొండుమిరపకాయల పచ్చడి కూడా చేయాలి. ఫ్రిడ్జ్ అంతా నీట్‌గా సర్దేసుకున్నాననమాట. ఒకసారి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో నేను చేసుకున్న వీక్లీ ప్రీ మీల్ ప్రిపరేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.